హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన కానూరు గౌరీశంకర్ నగర్ ఏరియాలో ఉన్నానండి. ఇది వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ కిందకు వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనకి 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయండి. తూర్పు గల ఫ్లాట్స్, ఫ్లోర్ 2 ఉంటాయి, 2 కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే. అయితే డోర్స్ వచ్చేపాటి నార్త్ ఈస్ట్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం ఫ్లాట్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరు లిఫ్ట్ అయితే చూడండి, అక్కడ వచ్చింది లిఫ్ట్ అక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే స్టేర్ కేస్ అంతా కూడా మీరు గమనించవచ్చు, గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు. అలాగే ఎస్ఎస్ రైలింగ్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఫ్లాట్ కి మధ్యలో ఇదంతా కూడా కామన్ ఏరియా ఇలా వచ్చిందండి. అది కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. ఆల్మోస్ట్ ఒక 5 ఫీట్ వరకు, 6 ఫీట్ వరకు కామన్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ గుమ్మాలు కూడా ఎదురు బదులు లేకుండా చేశారండి. అది కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ముందుగా అయితే మీకు ఇక్కడ ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను. కబోర్డ్ వర్క్ తో కంప్లీట్ అయిపోయిన ఫ్లాట్ ఇది. ఈ ఫ్లాట్ కి సింహద్వారం అండి. మెయిన్ ఎంట్రన్స్ కంప్లీట్ టేకుడ్ తో చేయించిన మెయిన్ ఎంట్రన్స్ అయితే చూడొచ్చు. మీరు మంచి డిజైన్ చేసి చేయించారు. అలాగే పక్కన కూడా విండో ప్రొవైడ్ చేయడం జరిగింది, చూస్తున్నారు కదండి. అలాగే ఈ సైడ్ మనకి ఒక సందు కూడా ప్రొవైడ్ చేశారండి, ఉత్తరం వైపు సందు. అలాగే ఆ చివరి కూడా ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం వాష్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఈ ఫ్లాట్కి లివింగ్ ఏరియా చూడొచ్చు, చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది. లివింగ్ ఏరియా చాలా చక్కగా ఇచ్చారు ఫ్లాట్ లివింగ్ ఏరియాని. అలాగే మీరు సీలింగ్ వర్క్ కూడా గమనించవచ్చు, రాయల్ పెయింట్స్ అది మంచి డిజైన్ చేసి చేయించారు. రెండోది వీటికి జనరేటర్ అనేది ప్రొవైడ్ చేయాలండి. కాకపోతే ఇల్లు మనకి ఇన్వర్టర్ కోసం మొత్తం లైనింగ్ అంతా లాగేసి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, చూస్తున్నారు కదా. అలాగే ఇందాక మీకు చెప్పే కదండి, ఉత్తరం ఫేసింగ్ మనకి సందు ఇచ్చారని, దానికోసం ఇక్కడ డోర్ ఒకటి ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ ఇక్కడ టీవీ వాల్ యూనిట్ కూడా మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. ఈ టీవీ వాల్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక మంచి టీవీ వాల్ యూనిట్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఆర్చ్కి. ఈ ఫ్లాట్ వచ్చేపాటికి మనకి సపరేట్గా పూజ గది అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ సైజ్ ఫ్లాట్స్కి అసలు పూజ గది సపరేట్గా రావట్లేదండి. అలాంటిది ఇక్కడ పూజ గది కూడా సపరేట్గా వచ్చింది. నెక్స్ట్ మనం ఇక్కడ డైనింగ్ కమ్ ఇది కిచెన్ అండి. ఇది సెమీ మోడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. మీరు మొత్తం చూడొచ్చు. ఈ గ్రానైట్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారండి. ఇదంతా కూడా బ్లాక్ గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే స్టోరేజ్ స్పేస్ కూడా చక్కగా ఇచ్చారు, చూస్తున్నారు కదా. అలాగే చిమ్నీ ప్రొవిజన్ కూడా అక్కడ ఇవ్వడం జరిగిందండి. చిమ్నీ కూడా ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం గ్రైండర్లో మిక్సీలో అవి పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి. ఇక్కడ కూడా మనం వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే అటెన్సిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూము. వార్డ్రోబ్స్ వచ్చేప్పటికి స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. అది కూడా మీరు చూడొచ్చు, స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. చక్కగా స్టోరేజ్ స్పేస్ కానీ ఏదైనా చాలా చక్కగా ఇచ్చారు, చూస్తున్నారు కదా. అలాగే సీలింగ్ వర్క్ కూడా రూమ్ టు రూమ్ వేరీ అవుతూ వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. ఇది కిడ్స్ బెడ్రూము. సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ కూడా మనకి వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే కలర్స్ కూడా మంచి డీసెంట్ కలర్స్ యూజ్ చేశారండి. అది కూడా మీరు గమనించవచ్చు. సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సెకండ్ బెడ్రూమ్కి వచ్చేప్పటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ అయితే మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇప్పుడు చూడబోయేది మనం థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది వచ్చింది థర్డ్ బెడ్రూమ్. ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇక్కడ కూడా మనకి స్లైడింగ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు, వార్డ్రోబ్స్. దీనికి ఆల్రెడీ ముందే చూపించాను, బాత్రూమ్ అనేది బయట కామన్గా ఇవ్వడం జరిగింది, చూశారు కదండి. ఇది మనకి 3 BHK ఫ్లాట్, ఫ్లోర్కి 2 ఉంటాయి. అలాగే బెడ్రూమ్స్ కూడా మీరు గమనించవచ్చు, 3 బెడ్రూమ్లు వరుసగా వస్తాయి. ఇది చక్కగా పక్కన రావడం వల్ల మంచి ఈజీగా ఉంటుంది అన్ని రకాల యాక్సెస్కి. సో ఇది వచ్చేపాటికి మనకి గౌరీశంకర్ నగర్లో ఉందండి, కానూరు ఏరియాలో. ఇది వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ కింద వస్తుంది ఫ్రెండ్స్. ఇది టోటల్ వచ్చేపాటికి 1500 SFT వస్తుందండి. ప్లింత్ అయితే 1100 SFT వస్తుంది. యూడిఎస్ 43 గజాలు. ప్రైస్ అయితే 50 లక్షలు చెప్తున్నారండి. కబోర్డ్ వర్క్స్ అన్ని చేసిస్తారు. ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, మాట్లాడుకోవచ్చు. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి.
మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాము. అలాగే మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది అందరూ గమనించి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.